ప్రయాసలాడండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున బైబిల్ వాక్యానుసారమైన జీవితాలు అనే ఈ జీవిత సత్యాలనే భాగంలో అంటే దేవుడిచ్చే మన శ్రేష్టమైన వాగ్దానాల ప్రకారం, శ్రేష్టమైన మాటల ప్రకారం, శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం ప్రకారం మనం నడవాలనుకుంటున్నాం కాబట్టి ఈ రోజున నీవు నేను ఆ దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన శ్రేష్టమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా ఈ రోజున ఒక మంచి సత్యాన్ని తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజున అనేక మంది ప్రజలు ఎలా ఉన్నారంటే సెల్ఫీ పిచ్చి. సెల్ఫీ అంటే చాలా అసలు ఈ రోజున సెల్ఫీ దిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరండి. అంటే ప్రతి సెల్ఫీ వెనకాల ఒక అపవాది యొక్క హస్తం ఉందని మీరు ఈ రోజున ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అంటే ఈ రోజున నీవు నీ ఇన్‌స్టాలో లేకపోతే నీ వాట్సాప్‌లో లేకపోతే నీ యొక్క ఫేస్‌బుక్ అనే ఈ యొక్క యాప్స్ ను చూసుకుంటే వాటిల్లో నీ యొక్క సెల్ఫీని ప్రతి ఒక్క గంటకు కూడా మరి సెల్ఫీని మారుస్తూ లేకపోతే కొత్త సెల్ఫీలు దిగాలనే ఆలోచన కలిగి మరి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఆ సెల్ఫీల కోసం తమ ప్రాణాలను కూడా కోల్పోయిన పిల్లలు ఎంతో మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం. మరి తల్లిదండ్రులు చదివించడానికి పంపిస్తే ఆ సెల్ఫీల కోసం ఆ జలపాతాల దగ్గర లేకపోతే ఎక్కడో మరి ఒక మనిషి సీనరీ కోసం వారు ఆ సెల్ఫీలు దిగి లేకపోతే మరి ఫాలోవర్స్ అంటే వారిని వెంబడించేవారు అంటే వీడికన్నా అందంగా ఎవరు లేరు లేకపోతే దీనికన్నా అందంగా ఈమెకన్నా అందంగా ఎవరు కూడా లేరని పొగట్టల కోసం ఫాలోయింగ్ కోసం ఈ రోజున నువ్వు ప్రయత్నిస్తున్నావా? జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకి రావచ్చు. అంటే ఈ రోజున సౌందర్య అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా కొనియాడబడునని దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కదా. మరి నిజంగా ఒక సెల్ఫీ అనేది ఈ రోజున మరి నీవు ఏ ఉద్దేశంతో నీ ఇన్‌స్టాలో, వాట్సాప్ లో లేకపోతే స్టేటస్ లో పెడుతున్నావు? ఈ రోజున ఎవరిని ఆకర్షించడానికి లేకపోతే ఎన్ని లైక్లు లేకపోతే ఎంతమంది ఫాలోయింగ్స్? ఈ రోజున నీ అందాన్ని చూసి ఎవరు మురిసిపోవాలి? లేకపోతే నీ అందాన్ని చూసి ఎవరు మెచ్చుకోవాలి? లేకపోతే నీకున్న స్థితిని బట్టి ఎవరు నిన్ను ఫాలో అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ సెల్ఫీలు దిగి ఆ వాట్సాప్ లో, ఆ ఫేస్‌బుక్ లో పెడుతున్నావు. ఓ ప్రియ జనాంగమా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామా? మరి ఈ రోజున మనం అంటే ఈ సెల్ఫీ పిచ్చిలో పడి నీవు ఈ లోకానుసారమైన జీవితంలోకి భ్రష్టత్వం అనే జీవితంలోనికి వెళ్ళిపోతున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు మరి సరి చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే మరి కొనియాడబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఈ రోజున మరి నీవు చాలా మంది కొంచెం ముఖం మీద ముడతలు వచ్చినా తట్టుకోలేరు, ముఖం మీద ఏదైనా కొన్ని మచ్చలు వచ్చినా తట్టుకోలేరు. మరి ఒక మంచి గొప్ప సౌందర్యవంతమైన స్త్రీ ఉందండి, మెర్లిన్ మోన్రే. ఆవిడ చాలా గొప్ప అందగత్తి. మరి అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆమెని వివాహం చేసుకోవాలి అనుకున్నారు కానీ ఆమె తన కాదని చెప్పింది. తన దైనందిన కార్యక్రమాల్లో తను ఏదో ఒక మూవీస్ లో వీటిలో నటిస్తూ తన జీవితం యవ్వన కాలం అంతా కూడా ఎంతో అందంగా ఉన్న స్థితిని బట్టి ఆమెని ఎంతో మంది కోరుకున్నారు. అయినా సరే ఆమె ఎవరికి దక్కలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే మరి ప్రభు అంటే ఎంతటి ఘోర పాపినైనా క్షమించి లేకపోతే నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేస్తాడండి? సత్య సువార్తను తెలియజేస్తాడు. ఆ సత్య సువార్తను తెలియజేసే క్రమంలో మరి ఆ మెర్లిన్ మోన్రే అనే ఆ యొక్క అందగత్తె కూడా మరి దేవుని యొక్క వాక్యం ఆమె దగ్గరికి వెళ్ళింది ఒక సేవకుని ద్వారా. అమ్మ, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు, నీతో మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వని చెప్పి నీవు నీ యొక్క జీవితాన్ని నీ దేవునికి ఇవ్వు అని చెప్పినప్పుడు ఆమె ఆ సేవకునికి ఏం చెప్పిందంటే నా దగ్గర నీ యేసయ్యకి టైం లేదని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క సేవకుడు మరి ఆ సేవకునికి ఒక కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ ఇచ్చినప్పుడు ఆ కాఫీ తాగిన ఆ వ్యక్తి ఇగో ఈ కాఫీ తాగమ్మా అని చెప్పినప్పుడు మీ ఎంగిలి కాఫీ నేనెందుకు తాగుతానని చెప్పి ఆ మెర్లిన్ మోన్రే అన్నప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీవు జీవించి ఎంగిలి జీవితం తర్వాత మరి దేవుడు అంగీకరిస్తాడని అనుకుంటున్నావా అని చెప్పి ఆయన కూడా ప్రశ్న. అంటే ఒక వ్యక్తి ఎంగిలి చేసిన కాఫీనే తాగడానికి ఇష్టపడలేదు కానీ మరి ఆమె తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆ తర్వాత వచ్చి
ప్రభువుని ఇప్పుడు నా దగ్గర నీ యేసయ్యకి టైం లేదని చెప్పు, నేను తర్వాత చూస్తానని చెప్పి. అంటే నీ ఎంగిలి జీవితం అంతా, నీ ఇష్టానుసారమైన జీవితం అంతా నువ్వు జీవించేసి ఎప్పుడో ప్రభువుని తెలుసుకుంటానంటే కుదరదమ్మా. నీకు సమయం ఉండగానే దేవుని వాక్యం మరి సేవకుల ద్వారానో మరి ఎవరో ఒకరి ద్వారా దేవుని యొక్క వాక్యం నేను హెచ్చరిస్తున్నప్పుడు నీవు మారు మనసు పొంది రక్షణ పొంది నీ క్రియలను సరిదిద్దుకుంటే నువ్వు బ్రతుకుతావు అన్న రీతిగా ఆ రోజున ఒక సేవకుడు వెళ్ళి మరి ఆమెను హెచ్చరించినప్పుడు ఆ యొక్క ఆ మాటలు ఆమె చెవిని పెట్టలేదు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మరి ఒక వారం రోజులకి ఆమె ఒక సూసైడ్ చేసుకుని మరణించినట్లుగా మరి వార్తాపత్రికల్లో మరి న్యూస్ ఛానల్స్ రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె అందం తగ్గిపోతుందని, లేకపోతే ఆమెకున్న సమస్యలు బట్టి ఆమె ముఖం మీద ఒక మచ్చ వచ్చిందని, ఇలాగా తన అందం ఎక్కడ తగ్గిపోతుందన్న భయముతో ఈ రోజున ఆమె ఆత్మహత్య చేసింది. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా తమ అందం ఎక్కడ తగ్గిపోతుంది, లేకపోతే తమ ఫాలోయింగ్ ఎక్కడ తగ్గిపోతుంది, లేకపోతే మనల్ని ఎవరు చూడాలండి, ఎవరు చూడాలి? ప్రభు మనల్ని చూడాలి, ప్రభు మనల్ని మెచ్చుకోవాలి. ఈ రోజున యేసయ్య కోసం నువ్వు జీవించే బిడ్డగా ఉండాలి. కానీ సెల్ఫీలు దిగి ఫాలోయింగ్ కోసం, లేకపోతే వారు నన్ను మెచ్చుకోవాలి, వీరు నన్ను నీ భర్త మెచ్చుకుంటే సరిపోదా? నీ భార్య మెచ్చుకుంటే సరిపోదా? నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే సరిపోదా? మరి దీనికి మించి నువ్వు మరి ఏదో కోరుకుంటున్నావు అంటే ఇతరులు నిన్ను పొగడాలి, మెచ్చుకోవాలి, లేకపోతే ఇతరులు నిన్ను ఒక వీడికన్నా అందంగా ఎవరు ఉండరా, అసలు వాళ్ళకు ఉండే ఫాలింగ్ ఎవరికి ఉండదురా అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటాం. వీడు ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్లుగా అనుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఏదో ఫాలోయింగ్ కోసమో, లేకపోతే నీకు మరి ఎవరో ఒకరు నిన్ను పొగడాలి, మెచ్చుకోవాలి, లేకపోతే నిన్ను చూసి అందరూ కూడా మరి నీకన్నా అందగత్తలు లేరు, లేకపోతే నీకన్నా అందగాడు లేడని మరి నేను ఫాలో చేసే ఫాలోయింగ్ కోసం నీ సెల్ఫీలు దిగుతున్నావా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను గర్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సెల్ఫీల మోజులో పడి దేవుని యొక్క వాక్యానికి దూరం అవ్వద్దు. ఈ రోజున ఆ సెల్ఫీ మోజులో పడి ఏ యొక్క కార్యక్రమాలు చేస్తున్నావో నిన్ను నువ్వు ఒకసారి పరిశీలించుకున్నావా? ఆ సెల్ఫీ పిచ్చి వల్ల ఈ రోజున ఆ ఫాలోయింగ్స్, ఆ శరీరాశ అనే లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను నువ్వు భ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళిపోతున్నావు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క ప్రపంచ సుందర ఆ యొక్క అందగతి మెర్లిన్ మోన్రో అనే అందగతితో దేవుడు వాక్యం ద్వారా ఆ సేవకుని ద్వారా మాట్లాడినట్లుగా ఈ రోజు కూడా నీతో మాట్లాడుతున్నారేమో. నువ్వు ఏ సెల్ఫీ మోజులో ఉన్నావు, ఏ వ్యర్థమైన క్రియలకు కార్యాలకు బానిసమైపోయావో, నీ అందం తగ్గిపోతున్నానో, నీ ఫాలోయింగ్ తగ్గిపోతున్నావు, లేకపోతే నన్ను ఎవరు కూడా చూడరని బాధపడుతున్నావు. ఒకవేళ మనం అందంగా లేకపోయినా పర్వాలేదు, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి పారవేయని దేవుని వాక్యం ఇది అంటే నువ్వు ఆ యొక్క అభ్యంతరపరిచే కన్ను కలిగి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడం కంటే ఆ కన్ను లేకుండా ఆ నిత్య జీవులోకి వెళ్ళడం ఎంత మేలు కదా అని చెప్పి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవుస్తుంది. కాబట్టి ఈ రోజున సెల్ఫీ పిచ్చిని విడిచిపెడదాం. దేవునికి స్తోత్రం. మనం సెల్ఫీ ఎందుకు దిగాలండి? ఎవరైనా స్నేహితులు, బంధువులు, లేకపోతే మనకి ఎప్పుడో తారసపడే స్నేహితులు, లేకపోతే ఎవరో మన జ్ఞాపక చిహ్నాలుగా ఒక మధురమైన జ్ఞాపకాలు ఉండడానికి సెల్ఫీ దిగండి, పర్వాలేదు. కానీ మరి ఎవరినో ఆకర్షించడానికి, ఏ ఫాలోయింగ్ పెంచుకోవడానికి సెల్ఫీ దిగడం, సెల్ఫీలు మార్చి పెట్టడం, లేకపోతే ఆ సెల్ఫీలు ఇన్స్టా, ఫేస్బుక్, లేకపోతే వాట్సాప్ ఇలా స్టేటస్ లో పెట్టి ఏ ఉద్దేశంతో పెడుతున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని లోకానుసారమైన జీవితంలోనికి వెళ్లకుండా ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఆశించున్నాడు. అంటే శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు నా సెల్ఫీ పిచ్చిని విడిచిపెట్టు. దేవుని పరిశుద్ధమైన ఈ లోకానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే స్థితి నుంచి విడుదల పొందుకొని దేవుని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని తృష్ణ, ఆశ కలిగి జీవించమని దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యాలు, ఈ జీవిత సత్యాలు మన జీవితంలో అవలంబించుకొని శ్రేష్టమైన జీవితం జీవిద్దామా? ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీ ప్రజలందరినీ కూడా నాయన అపవాది ఉరిలోకి లాగుతున్న ఈ యొక్క సెల్ఫీ అనే ఈ యొక్క అపవాది యొక్క క్రియల నుంచి విడుదల పొందుకోమని, నా ప్రభా విడుదల అనే ఆయా యేసు నామంలో మీ రక్తం ద్వారా ప్రతి బిడ్డ కూడా విమోచన కూడా పొందుకునేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.